భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి, పుత్రదా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది. పాండవాగ్రజుడైన ధర్మరాజు పరంధాముడైన శ్రీకృష్ణునితో, ఓ మధుసూదన, కృష్ణ, శ్రావణమాసమునందలి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి? ఆ ఏకాదశి మహాత్మ్యమేమిటి? దానికి సంబంధించిన కథ ఏమైనా ఉన్నదా? నా మీద దయ ఉంచి వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, సమస్త పాపములను నశింపచేసేది శ్రేష్టమైన ఒక కథను నీకు చెప్తాను. నీవు సావధానంగా విను. ఆ కథను విన్నంత మాత్రం చేతనే వాజపేయ యాగము చేసినందువలన కలిగే పుణ్యము లభిస్తుంది అని చెప్పాడు. పూర్వము ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మహిష్మతి అనే పేరుగల నగరముండేది. ఆ నగరాన్ని మహిజీత్ అనే పేరుగల రాజు వంశపారపర్యంగా వచ్చిన ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకి పుత్ర సంతానం లేదు. సమస్త సంపదలు, సామ్రాజ్యము ఉన్నప్పటికీ అతనికి సుఖం లేకుండా పోయింది. లౌకికులైన పురుషులకు పుత్ర సంతానము లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖము ఉండదు అనే భావం ఉండనే ఉన్నది కదా. పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నములు చేశాడు. ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. అతనికి ముసలితనం వచ్చేసింది, కానీ పుత్ర సంతానం మాత్రం కలుగలేదు. తన ప్రజలను అన్ని విధాలా సుఖపెట్టగలిగిన మహారాజు కుమారుని కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. వయస్సు పెరుగుతున్నది. సంతానం లేదు అనే బాధ అతన్ని మరింతగా పీడిస్తున్నది. ముసలితనంలో చింత అధికమవడం సహజమే కదా. బాధతో కూడిన మహారాజు ఒక రోజున మంత్రులను, పురోహితులను, రాజకీయ ఉద్యోగులను, ప్రజానీకమునందలి ప్రధానమైన వారిని పిలిపించి పెద్ద సభ చేశాడు. వారందరితో, సభాసదులారా, మహాజనులారా, ఈ జన్మలో నేను తెలిసినంతవరకు ఎటువంటి పాపము చెయ్యలేదు. రాజకీయ న్యాయమునకు విరుద్ధంగా ధనమును ప్రోగు చేయలేదు. ధనాగారంలో పెట్టలేదు. అన్యాయపు సొమ్ము పాపాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. నేను ఎప్పుడూ బ్రాహ్మణుని ద్రవ్యమును, దేవాలయపు ద్రవ్యమును తీసుకోలేదు. దాచుకున్న ద్రవ్యమును కాని, తాకట్టు పెట్టిన వస్తువులను కాని నేను ఎప్పుడూ అపహరించలేదు. ఇతరుల ద్రవ్యమును అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది. నా రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె భావించి పరిపాలించిన సంగతి మీకందరికీ కూడా తెలుసు. ప్రజలను ఏ విషయంలోనూ బాధపెట్టలేదు. దగ్గర బంధువులైనా, పుత్రులతో సమానులైన తప్పు చేసిన వారిని శిక్షించాను. బంధుప్రీతితో వారివ్వరినీ క్షమించి విడిచిపెట్టలేదు. రాజ్యపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండటమే పెద్ద తప్పు. అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడం కూడా తప్పే. నా రాజ్యంలో వైదిక ధర్మపరాయణులైన వారందరినీ నేను చక్కగా గౌరవిస్తాను, పూజిస్తాను. శత్రు సమూహంలోని వారైనా, వారు యోగ్యులు, మహాపురుషులు అయితే వారిని కూడా చక్కగా పూజించాను. నేను ఎల్లప్పుడూ ధర్మసహితమైన మార్గమునే అనుసరించాను. అధర్మంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ విధంగా ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నా కూడా నాకు సంతానం లేకపోవడానికి కారణమేమిటి? ఈ విషయమును మీరందరూ చక్కగా విచారించండి అని అన్నాడు. రాజు మాటలు విని పురోహితులు, అధికారులు, ప్రజలు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సభలోని వారంతా మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమా అని పరస్పరము విచారణ చేశారు. వారిలో ఎవ్వరికీ ఏ ఉపాయమూ తోచలేదు. అప్పుడు అందరూ కలిసి అరణ్యములలో మహాతపస్సంపన్నులు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింటినీ తెలుసుకొనగలిగిన వారుంటారు. వారిని అడిగి తెలుసుకుందాము, కర్తవ్యం నిర్వహిద్దాము అని భావించారు. వారు మహారణ్యాలకు వెళ్లారు. అటూ ఇటూ తిరుగుతున్నారు. ఋషీశ్వరులు ఉండే ఆశ్రమాలను వెదుకుతున్నారు. అరణ్యంలో తిరుగుతూ వెదుగుతున్న వారందరూ రాజు యొక్క హితమును మాత్రమే కోరుకునేవారు. అందువలన
కొంతకాలం గడవగానే వారికి లోమశ మహర్షి ఆశ్రమం కనబడింది. ఆయన దర్శనం కూడా లభించింది. ఆ మహర్షి నిరంతరము ఘోరమైన తపస్సులోనే మునిగి ఉంటాడు. ఆయన ముఖారవిందంలో చిదానందం చిందులాడుతుంటుంది. ఆయన జీవితము దోషరహితమైనది. ఎందువలన అంటే ఆయనకు ఆహారంతో అవసరమే లేదు. మనస్సును జయించినవాడు. కోపమనేదే లేదు. ధర్మస్వరూపమును చక్కగా తెలిసినవాడు. సమస్త శాస్త్రములను చివరి వరకు చూసినవాడు. ఆ మహాత్మునకు ఎంత వయస్సు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అనేక మంది బ్రహ్మలను చూసిన సనాతనుడు. బ్రహ్మదేవునికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది. ప్రతి మానవుని శరీరంలోనూ 3,50,00,000 రోమములు ఉంటాయని ప్రసిద్ధి ఉంది. ఒక్కొక్క కల్పము గడిచిపోతున్నప్పుడల్లా ఆయనకు ఒక్క వెంట్రుక రాలిపోతున్నందువల్లనే ఆయనకు లోమశ మహర్షి అనే పేరు వచ్చింది. ఆయన భూత భవిష్యద్వర్తమానములనన్నింటినీ చక్కగా తెలిసిన మహర్షి. ఆ మహాపురుషుణ్ణి చూడటంతోనే సభికులందరూ మహదానందాన్ని పొందారు. తమ సమస్య పరిష్కారమైనట్లే అని భావించారు. వినయ విధేయతలతో ఆయనను సమీపించారు. శాస్త్రమునందు చెప్పబడిన విధానమును అనుసరించి న్యాయపూర్వకంగా ఆయన అర్హతకు తగినట్లుగా అందరూ సాష్టాంగ నమస్కారములు చేశారు. వారందరూ ఒకరితో ఒకరు, మనము పూర్వకాలంలో చాలా పుణ్యము చేసుకున్నాము, అందుకే ఈ మహర్షి దర్శనం లభించింది అని అనుకుంటున్నారు. లోమశ మహర్షి వినయంతో వంగిన ఆ సభాసదులను చూశాడు. వారితో, మహాజనులారా, ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు? నన్ను చూడగానే మీ అందరి ముఖాలు వికసించాయి. మీరందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగడం సహజమే. ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి. వచ్చిన పని ఏమిటో వివరంగా తెలియచేయండి. సందేహం కానీ సంకోచం కానీ పొందవద్దు. మీ అందరికీ ఏది హితమో అది నేను చేయగలను. మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఉంటుంది. కనుక సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియచేయమన్నాడు మహర్షి. అప్పుడు మహారాజుగారి పరిజనులందరూ కలిసి మహర్షితో, మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది. దానిని తీర్చుకోవడం కోసం మీ పాదపద్మముల దగ్గరకు చేరుకున్నాము. మీరు బ్రహ్మదేవుని కంటే గొప్పవారు. మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలోనే లేరు. మేము ఒకానొక పని మీద ఈ అరణ్యాలకు వచ్చాము. మా అదృష్టం కొద్దీ మీ దర్శనం లభించింది. మా దేశాన్ని పరిపాలించే మహిజీత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు. మేమందరము ఆ మహారాజు యొక్క ప్రజలమే. ఆ మహారాజు మమ్మల్నందరినీ పుత్రవాత్సల్యంతోనే పరిపాలిస్తున్నాడు. కుమారులు లేరు అనే బాధ ఆయనకు ఎక్కువగా ఉన్నది. ఆయన దుఃఖము మాకు కూడా దుఃఖమును కలిగించింది. మా మహారాజు యొక్క దుఃఖమును నివారించడం కోసమే మేమందరము అరణ్యంలో తపోనిష్టను సాగించాలని దృఢ నిశ్చయంతో వచ్చాము. ఇంతలో మా భాగ్యవశం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది. మహాత్ముల యొక్క దర్శన మాత్రం చేతనే మానవులకు కార్యసిద్ధి కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. కనుక మా కోరిక తప్పక నెరవేరుతుంది. మా మహారాజు సంతానవంతుడు కావడానికి ఉపాయం అనుగ్రహించండి అని ప్రార్థించారు. మహర్షి రాజపరివారం ప్రార్థనను ఆలకించాడు. 2 ఘడియల కాలం ధ్యాన సమాధియందు ఉండి ఆ మహారాజు పూర్వజన్మమునందు చేసిన దుష్కర్మను స్పష్టంగా తెలుసుకున్నాడు. రాజసేవకులతో, మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైన వైశ్యుడుగా ఉన్నాడు. ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతుండేవాడు. అలా తిరిగేటప్పుడు కఠినమైన పనులను చేశాడు. అతనికి అప్పుడు హృదయమనేది ఉండేది కాదు. ఇతరులకు బాధ కలుగుతుందేమో అని ఆలోచించేవాడు కూడా కాదు. అతడు ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున, అనగా జ్యేష్ఠమాసములోని
శుక్లపక్ష ద్వాదశి రోజున ఒకానొక గ్రామం పొలిమేరలకు చేరుకున్నాడు. సూర్యుడు అప్పటికి నడినెత్తి మీదకు వచ్చాడు. ఎండవేడి బాగా ఉన్నందువలన అతనికి అధికమైన దాహం వేసింది. దాహంతో బాధపడుతున్న వైశ్యుడు నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని 4 దిక్కులా కలయచూశాడు. అతనికి దగ్గరలోనే ఒక చెరువు కనిపించింది. అతడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఇంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించిన గోవు తన లేగ దూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది. జ్యేష్ఠమాసంలోని ఎండ ప్రాణులందరికీ దాహాన్ని కలిగిస్తుంది. ఆ గోవు కూడా దాహంతో తపిస్తూ నీరు త్రాగడానికే వచ్చింది. ఆ గోవు నీరు త్రాగుతున్నది. అక్కడకు వచ్చిన వైశ్యుడు నీరు త్రాగుతున్న గోవును అదిలించి దూరంగా తరిమేశాడు. తాను మాత్రం ఆ చెరువులోని నీరు త్రాగి దాహం తీర్చుకున్నాడు. ఆ గోవుకు కూడా తనలాగానే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన కూడా అతనికి లేకపోయింది. అందుకే అన్నాను, అతడు కఠిన హృదయుడని. పుణ్యమైనా పాపమైనా చేసిన వెంటనే ఫలితమును ఇవ్వవు. అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజులలోనే అనుభవానికి వస్తాయి. సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొంతకాలం పడుతుంది. ఆనాడు గోవును తరిమేసిన పాపము ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేసింది. మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడా అని మీకు సందేహం వస్తుంది కదా. పాపపుణ్యములు దేని ఫలాన్ని అదే ఇస్తుంది. వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతడు కొన్ని దానకర్మలు చేశాడు. అవి పండి అతనికి రాజరికాన్ని ప్రసాదించాయి. శత్రుభయం లేని రాజ్యము లభించడం కూడా పుణ్య విశేషమే మరి అని మహర్షి అన్నాడు. ఈ మాటలు విని రాజసేవకులు, మునీంద్ర, పుణ్యమును ఆచరించడం వలన పాపము నశిస్తుందని పురాణములందున్నదని పెద్దలు చెప్తుంటే విన్నాము. కనుక మా మహారాజుగారి పాపము ఎటువంటి పుణ్యకర్మను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను ఉపదేశించండి, మమ్మల్ని అనుగ్రహించండి. మా మహారాజుకి పుత్ర సంతానం కలిగే ఉపాయాన్ని మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతుడైనాడని మేమందరము రాజ్యమంతటా చాటి చెప్పుకుంటాము. మహాత్ములకు సాధ్యం కాని పని లోకంలో ఏదీ ఉండదు కదా. ఏదో ఒక విధంగా మా మహారాజు వంశమును నిలబెట్టి పుణ్యము కట్టుకోండి అని రాజపరివారమంతా ప్రార్థించారు. అప్పుడు మహర్షి, రాజపురుషులారా, మీకందరికీ మీ మహారాజు యందు అంత భక్తి అభిమానము ఉంటే మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, దానిని ఆచరించండి. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా అని పేరు. ఆ రోజున మీ రాజసేవకులందరూ యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడిన విధానమును అనుసరించి న్యాయ విరుద్ధము కాకుండా ఉపవాస వ్రతము చేసి రాత్రి జాగరణము కూడా చేసి రాత్రింబవళ్ళు భగవద్విషయమునందే కాలక్షేపము చేయండి. ఆ ఏకాదశి తిథిని ఆచరించినందువలన కలిగే పుణ్య విశేషమును, అత్యంత నిర్మలమైన దానిని మీరందరూ మీ రాజు కోసం ధారపోయండి. ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశమును అభివృద్ధిపరిచే సుపుత్రుడు తప్పకుండా కలుగుతాడు. ఇందులో ఏమీ సందేహం పెట్టుకోవద్దు అని రాజసేవకులకు చెప్పాడు. లోమశ మహర్షి మాటలు విన్న ప్రజలందరూ మిక్కిలి ఆనందించారు. ఆ బ్రహ్మ విద్వరిష్ఠునకు సాష్టాంగ వందనములను ఆచరించారు. అందరూ పరమానందపడుతూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ప్రజలంతా మరునాడు కట్టకట్టుకుని మహారాజు భవనానికి వెళ్లారు. మహారాజుతో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఇంతలో శ్రావణమాసం, అందులో శుక్లపక్ష ఏకాదశి రానే వచ్చింది. లోమశ మహర్షి మాటలు అందరి మనస్సులలోనూ మారుమ్రోగుతున్నాయి. ఆ ఏకాదశి నాడు రాజకుటుంబంతో సహా ప్రజలందరూ ఉపవాస వ్రతాన్ని, జాగరణను యథావిధిగా భక్తి శ్రద్ధలతో కూడిన వారే ఆచరించారు. ద్వాదశి నాడు ఆ వ్రతపుణ్యమును
మహారాజు కొరకు ధారపోశారు. ఆ పుణ్యప్రదానము వలన మహారాజు భార్య చక్కగా గర్భమును ధరించింది. 9 మాసములు నిండిన తరువాత మిక్కిలి తేజోవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, మహారాజా, ఈ శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇహలోకమునందు పరలోకమునందు కూడా సుఖమును కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఈ ఏకాదశి మహాత్మ్యమును విన్నవారి సమస్త పాపములు తొలగిపోతాయి. ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానమును పొందుతారు, పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు.